బాబు కిరణ్ సర్కార్ కు ముఖ్య సలహాదారుగా మారారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎద్దేవా చేశారు. వారిద్దరూ వాకింగ్ ఫ్లయింగ్ ఫ్రెండ్స్ అని కలిసికట్టుగా రాష్ట్రాన్ని ఆడిస్తున్నారన్నారు. స్వతంత్ర ఎమ్మెల్యే కోన శ్రీశైలం గౌడ్ విజయమ్మ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ లో జరిగిన భారీ బహిరంగ సభలో ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ తన మద్దతుదారులతో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆయనతో పాటు పలువురు కార్పొరేటర్లు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్లు, మాజీ ఎంపీటీసీలు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ సభ్యత్వం స్వీకరించారు. పార్లమెంట్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని, అలాగే వైఎస్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ కోరారు. పేద ప్రజానికం ఉన్న ప్రాంతము మరి ఇది డెవలప్ కావాలంటే మళ్లీ రాజశేఖర రెడ్డి గారి ఆవభావాలున్న వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు మనం ముఖ్యమంత్రి చేసుకుంటే మరి యొక్క రాష్ట్రము బాగుపడుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. వెన్నుపోట్లు అనగానే గుర్తొచ్చే ఏకైక నాయకుడు చంద్రబాబేనని విజయమ్మ గుర్తు చేశారు. ఆయన నిజాయితీపరుడని ఏ కోర్టు చెప్పిందని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన సంక్షేమ పథకాలన్నింటినీ కిరణ్ ప్రభుత్వం తుంగలో తొక్కిందంటూ దుయ్యబట్టారు. మరి ఎవరు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నేను 1994 సంవత్సరంలో మరి ఆ రోజు ₹2 బియ్యం ₹5.5 చేయడం జరిగింది. మరి మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యం చేయడం జరిగింది. గ్రామాలకు కూడా బెల్ట్ షాపులు తీసుకుపోవడం జరిగింది. మరి ఎన్టీ రామారావు గారు ఇచ్చిన హార్స్ పవర్ ₹50 ₹625 చేయడం జరిగింది. మరి 1998లో ఏమో ఆడపిల్ల పుడితే ₹5,000 వేస్తానని, మంగళసూత్రాలు ఇస్తానని, మరి సైకిళ్లు కొనిస్తానని, పీజీ వరకు ఉచితంగా చదువులు చెప్పిస్తాను ఆడబిడ్డలకని చెప్పాడు. ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కానీ మరి సత్యం రామలింగరాజు గారితో మాత్రం ఫీజు రీఎంబర్స్మెంట్ తన కొడుకు అయితే చేసుకోగలిగాడని మాత్రం చెప్పగలుగుతా ఉన్నా. ఇవాళ ఈ రోజు మరి ఏదైతే మీరే దీనికి ముఖ్య సలహాదారుగా ఉండి ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. ఇవాళ కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒక్కొక్కరికి ఒక్కో చోట ఒక్కో న్యాయం అన్న చందంగా వ్యవహరిస్తున్నాయని విజయమ్మ దుయ్యబట్టారు. బొగ్గు కుంభకోణం ఉదంతంలో సీబీఐ నివేదికనే కేంద్ర న్యాయమంత్రి, ప్రధాని కార్యాలయ అధికారులు కలిసి తారుమారు చేశారని గుర్తు చేశారు. ఇక్కడ మాత్రం జగన్ ను వాళ్లే దోషి అంటున్నారంటూ మండిపడ్డారు. ఈ రోజు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి రంజిత్ సిన్హా డైరెక్టర్ గారు చెప్తా ఉన్నారు. ఇవాళ ఈ రోజు ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం నుంచి మరి వాళ్ళ కోరిక మేరకు ఈ రోజు సిబిఐ నివేదికలు ముందే లా మినిస్టర్ చదివి మరి కేంద్ర మరి అక్కడ ప్రధాని కార్యాలయం నుంచి 2 ఆఫీసర్లు, ఆడిటర్, సోలిసిటర్ జనరల్, ఆడిట్ జనరల్ వీళ్ళు అందరూ కలిసి ఈ రోజు బొగ్గు స్కామ్ లో మరి ఈ రోజు నివేదికలే మార్చిన పరిస్థితి ఇవాళ ఉంటా ఉంది. ఇవాళ మరి జగన్ బాబునైతే మరి అన్యాయంగా పెట్టారు. జగన్ త్వరలోనే బయటకొస్తారని, వైఎస్ స్వర్ణయుగాన్ని ప్రజలకు అందిస్తారని విజయమ్మ చెప్పారు. ఏటా 10 లక్షల ఇళ్లు కట్టించే కార్యక్రమాన్ని అమలు చేస్తామన్న హామీని నిలబెట్టుకుంటారన్నారు.